హాయ్ హలో నమస్తే నేమి సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన శేఖర్ కమ్లాస్ కుబేరా తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ మూవీలో విలన్ వచ్చి ఒక పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్. మనం ఇండియన్ కంట్రీ చుట్టూ ఉన్న సీ ప్లేసెస్లో ఆయిల్ రిసోర్సెస్ ఉన్నట్టు కనపడతారు. సో అది ఎలాగైనా తనకి చేపట్టుకోవాలనేసి విలన్ అనుకుంటాడు. సో సెంట్రల్లో ఉండే కొంతమంది పొలిటీషియన్ని మీట్ అయ్యి, నాకు ఎలాగైనా ఆ ప్లేస్ని, ఏదైతే ఆయిల్ రిసోర్సెస్ దొరికిందో ఆ ప్లేస్ని నాకు ఇవ్వండి అనేసి అడుగుతాడు అనమాట. సో ఆ ప్రాజెక్ట్ని ఎలాగైనా నాకు కావాలని అడిగినప్పుడు అక్కడుండే పొలిటీషియన్స్ ఏమంటారంటే, నేను నీకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే నువ్వు నాకు లంచంగా డబ్బు ఇవ్వాలి, ఎంత అంటే 1,00,000 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలి అని చెప్తారు. సో ఆ కండిషన్కి విలన్ ఓకే చెప్తాడు. కానీ అప్పటికి వాళ్ళు చెప్పే ఇంకో కండిషన్ ఏమంటే, 50,000 కోట్లు ఆన్ వెయిట్ గాను 50,000 కోట్లు బ్లాక్ మనీ గాను కన్వర్ట్ చేసి ఇవ్వాలి అని చెప్తారు. వైట్ మనీని డైరెక్ట్గా ఇవ్వచ్చు, కానీ బ్లాక్ మనీని డైరెక్ట్గా ఇవ్వలేమన్నమాట. ఆ బ్లాక్ మనీని వెయిట్గా మార్చి పంపించాలి. సో అలాంటి ప్రాసెస్ చేసేదానికి వస్తారు నాగార్జున గారు. సో ఇక్కడ నాగార్జున గారి యొక్క టాస్క్ ఏమంటే, ఆ 50,000 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి ఆ పొలిటీషియన్స్కి చేర్చడం. సో అప్పుడు వాళ్ళు చేసే ప్లాన్ ఏమంటే, వేరే వేరే స్టేట్లో ఉండే 5 మంది భిక్షగాలని పిలుచుకొని వచ్చి వాళ్ళ పేరు పైన ఒక చిన్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి, ఇది ఏదైతే అమౌంట్ ఉందో ఆ 5 మంది మూల్యంగా ఆ పొలిటీషియన్స్కి పంపాలనేసి అనుకుంటారనమాట. కానీ ఆ పని ఏదైతే జరుగుతుందో దాని తర్వాత ఈ 5 మంది భిక్షగాలని చంపేయాలనుకుంటారు. సో ఆ 5 మంది భిక్షగాళ్ళలో ఒకరిగా వస్తారు ధనుష్. సో దాని తర్వాత ఏమైంది, వీళ్ళు అనుకున్నట్టు జరిగిందా లేదా, దాని తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా యొక్క ఓవరాల్ వన్లైన్ స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్గా ఈ సినిమా తీసిన విధమే. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా చాలా బాగుంటుంది. నా వరకు ఈ సినిమాకి క్లైమాక్స్ వచ్చి అంతగా నచ్చలేదన్నమాట. ఏమంటే ఒక రెగ్యులర్ ఫార్మేట్లా ఉండింది క్లైమాక్స్. సో హీరో చేతులతో విలన్ చావడం అనేసి. ఎందుకంటే ఈ సినిమాలో విలన్ వచ్చి పెద్ద కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ అనమాట. సో తన దగ్గర ఉండే డబ్బులతో ఏమైనా చేయగలడు. సో అలా ఉన్నప్పుడు ఒక సాధారణమైన భిక్షగాడి చేతులతో చావడం అనేది అంత కన్విన్సింగ్గా లేదు. నా వరకు ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉండుంటే బాగుండేదంటే, సో వీళ్ళు ఎట్లో పెద్ద స్కామ్ చేశారు, పెద్ద క్రైమ్ చేశారనమాట. సో ఇది ఏదైతే స్కామ్ చేశారో దాన్ని ఆడియన్స్, టోటల్ ప్రజలకు ఈ సమస్య, ఏదైతే స్కామ్ ఉందో అది తెలియచేసి ఆ మూల్యంగా సంథింగ్ ఇంకేమైనా పెద్ద విషయం జరిగి ఉంటే బాగుండేది. సో ఇప్పుడు విలన్ చేసినంత మాత్రం ఆ ప్లాన్, ఆ స్కామ్ అనేది అలాగే ఉండిపోతుంది. ఈ బిజినెస్ మ్యాన్ కాకపోతే ఇంకో బిజినెస్ మ్యాన్ వచ్చి ఇదేలాగా చేసి ఆ ప్రాజెక్ట్ని తీసుకుంటాడు. బట్ ఈ విలన్ అలా కొట్టి చంపడం వల్ల ఇక్కడ ఏమైందంటే నాకు అంత కన్విన్సింగ్ అనిపించలేదు. సో మీరు చెప్పండి, ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు ఈ సినిమా క్లైమాక్స్ అంత కన్విన్సింగ్గా ఉండిందా, జస్టిఫైయింగ్గా ఉండిందా అనేసి. ఈ సినిమా క్లైమాక్స్ తప్పితే నాకు ఈ సినిమా ఓవరాల్గా చాలా చాలా నచ్చింది అనమాట. అంత సూపర్ అయిన సినిమా. తీసుకున్న స్టోరీకి సూపర్గా స్క్రీన్ ప్లే చేస్తున్నారు ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ధనుష్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో తను ఎంత పెద్ద యాక్టర్ అనేది మనం ఎన్నో సినిమాలు చూసాం. కానీ ఈ సినిమాలో దేవా అనే క్యారెక్టర్కి వీళ్ళు ఇచ్చిన యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉండింది. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అండ్ చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ కూడా చాలా చాలా సూపర్గా చేశారనమాట. అండ్ అదేలాగా కింగ్ నాగార్జున గారు
వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంది. సో ధనుష్ ఎట్లా చెప్పానో నాగార్జున గారు కూడా చిన్న చిన్న రియాక్షన్స్, చిన్న చిన్న ఒక ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా చాలా బాగుంది. సో తను చేసింది తప్పు అనేసి తను రియలైజ్ అయ్యే ఆ సిచ్యువేషన్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఎంత మంచోడుగా ఉన్నాను, సో నేనే ఇలాంటి తప్పులు చేస్తున్నానే అని నాగార్జున గారు రియలైజ్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్లో తన యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా బాగుంది. అండ్ రష్మిక మందన, సో వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ చాలా చాలా బాగుంది. సో ముందు చూసిన రష్మిక అలా కాకుండా కొంచెం మంచి రోల్ అండ్ మంచి యాక్టింగ్ని ఈ సినిమాలో ఇచ్చారనమాట రష్మిక. ఈ సినిమాకి సంగీతం వచ్చి దేవిశ్రీ ప్రసాద్. సో వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా చాలా బాగుంది. శేఖర్ కమ్లా గారు తీసుకున్న స్టోరీకి సూపర్గా ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనేది ఇచ్చారనమాట. సో నాకు తెలుగులో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు, కానీ నాకు దాంట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన డైరెక్టర్ వచ్చి శేఖర్ కమ్లా గారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫిలిమ్స్, వాళ్ళ డైరెక్షన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. తీసుకున్న స్టోరీ ఏదైనా చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, సో తీసుకునే స్టోరీకి జస్టిఫై చేసేలా ఉంటుంది వాళ్ళ యొక్క స్క్రీన్ ప్లే అండ్ వాళ్ళ యొక్క డైరెక్షన్ అనేది. సో శేఖర్ కమ్లా గారు అంటేనే ఒకే ఒక థాట్ వచ్చి మంచి ఒక ఫీల్ గుడ్ డ్రామా ఫిలిమ్స్ అనేసి. సో ఈ కుబేరా ఫిలింలో ఒక ఇంపార్టెంట్ అయిన ఒక సబ్జెక్టు, మనీ రిలేటెడ్ అయిన ఒక విషయాన్ని తీసుకొని చాలా చాలా సూపర్గా ప్రజెంట్ చేశారనమాట. ఈ సినిమా థియేటర్స్లో ఎంతమంది చూసారని చెప్పండి. థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఈ సినిమాని ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మీకు ఈ సినిమా ఎలా ఉండింది అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తాను. సో అంతే ఈరోజు ఈ వీడియో. మనం ఈరోజు ఈ వీడియోలో శేఖర్ కమ్లాస్ కుబేరా మూవీ యొక్క తెలుగు రివ్యూ అయితే చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తాను. అదేలాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన యొక్క ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. నేను వాటిలోనూ వీడియోస్ చేస్తాను అనమాట. ఇక్కడ ఒక చిన్న నోటు, ఎందుకంటే ఐయామ్ సింగర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో మనం ఒక వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా, తెలుగు వీడియోస్. బట్ ఇప్పుడు తెలుగుకి అని సపరేట్గా ఛానల్ ఉందన్నమాట, ఐయామ్ సింగర్ తెలుగు. ఇకపై తెలుగు వీడియోస్ అన్నీ ఈ ఛానల్లోనే వస్తాయన్నమాట. సో ఇంకా రెగ్యులర్గా తెలుగులో అనేది వీడియోస్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎక్కువ వీడియోస్ కోసం. నేను రెగ్యులర్గా వీడియోస్ వేస్తాను, వాటినన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగర్. థ్యాంక్ యూ, బాయ్.